హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, అలానే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళకి కూడా ఈ రాగి రొట్టెలు అయితే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి. రాగి పిండిలో కాల్షియం, ఐరన్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, అంటే పిండి కలపడానికి వీలుగా ఉండే గిన్నె ఒకటి తీసేసుకొని అందులో అయితే ఒక కప్పు వరకు అయితే గోధుమ పిండి తీసుకోండి. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకోండి. కొలుచుకొని తీసుకుంటే బెటర్ అనమాట, ఈజీగా ఉంటుంది మెజర్మెంట్ అనేది. కప్పు గోధుమ పిండికి మనం ఇక్కడ ఒక అరకప్పు వరకు రాగి పిండి అయితే తీసుకోవాలండి. అందులో చపాతీ చేసుకోవడానికి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆయిల్ కూడా వేసేసి కలుపుకోవాలండి. సాధారణంగా రాగి పిండితో జావ చేస్తేనే తాగరు, ఇంకా రొట్టెలు చేస్తే ఏం తింటారు? సో ఫస్ట్ టైం అలవాటు చేయాలనుకున్నప్పుడు మాత్రం మనము ఈ 2 రకాల పిండిలు అయితే వేసేసుకోవాలి. గోధుమ పిండి, రాగి పిండి కలిపి నేను చెప్పినట్టు చపాతీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మన ఇంట్లో వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇంకా ఈ రెసిపీ. ఆ తర్వాత మనము డైరెక్ట్గా రాగి పిండితో కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా నేను ఛానల్లో త్వరలోనే పోస్ట్ చేస్తానండి. మనం ఇక్కడ రాగి పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి ఇందులో మనము మామూలు వాటర్ పోయొద్దు, అంటే చల్ల నీళ్ళు పోయకూడదు. వేడి నీళ్ళు అయితే బెటర్ అనమాట. నేను ఇక్కడ కాచి చల్లార్చిన వాటర్ అయితే యాడ్ చేశాను. మీరు ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకున్నా కూడా వేడి నీళ్ళు వాడి చూడండి, చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట రోటీస్. నేను ఇక్కడ చక్కగా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. వాటర్ కూడా మనము ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసేయండి. ఈ విధంగా అయితే ఉండాలన్నమాట పిండి. మరీ మెత్తగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోండి. మనం ఇక్కడ వేలుతో టచ్ చేసి చక్కగా ఎలా ప్రెస్ అయిపోయింది చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 30 నిమిషాల వరకు అయితే మనము పక్కన పెట్టేయాలండి. 30 నిమిషాల తర్వాత ఒకసారి మనం చెక్ చేసినట్లయితే కనుక చపాతీ పిండి అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ముందు మనం పిండి కలిపి పెట్టుకున్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో అంతకన్నా ఎక్కువ సాఫ్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనము చపాతీలు అయితే చేసుకోవడం కోసం చపాతీ పీట ఉంటే పీట తీసుకోండి. లేదనుకుంటే నేను చేస్తున్నట్టు పళ్ళెం బోర్లింగ్ చేసేసి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. అప్లై చేసి ఇక్కడ నేను చేత్తో ప్రెస్ చేస్తున్నాను కదా, ఈ విధంగా మనం ప్రెస్ చేసి చేసుకోవచ్చు. లేదు మేము చేత్తో చేయలేము అనుకుంటే చపాతీ కర్రతో కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చండి. ఇలా చక్కగా మనము స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేయాలి, ఈలోపే పెట్టేయాలి. మనం ఇక్కడ ప్లేట్ మీద చపాతీ రోల్ చేసేటప్పుడే మనం ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ చేసేసుకోవాలి. ఈలోపు మనకి ప్యాన్ అయితే హీట్ అయిపోద్ది కదా. ఆ తర్వాత ప్యాన్ పైన ఎలాంటి ఆయిల్ అయితే వేయకండి. ఆల్రెడీ మనం ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేసాం కదా, ఇక్కడ రోటీ చేసాం కదా. ఆ తర్వాత ప్యాన్ మీద వేసేసుకొని ఈ విధంగా అయితే గెరిటతో చక్కగా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. అప్పుడు మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు ఇక్కడ వీడియోలో గమనించవచ్చు, ప్రెస్ చేసిన చోట చక్కగా పొంగుతుందండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా. మనం బలంగా ప్రెస్ చేస్తే చక్కగా పొంగుతూ వస్తాయి అన్నమాట రోటీస్. 2 వైపులా చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని ఆ తర్వాత ప్లేట్లో తీసేసుకొని మనకి నచ్చిన కర్రీతో అయితే తినేయచ్చు అనమాట. ఇక్కడ మనము రాగి పిండి, గోధుమ పిండి యాడ్ చేసాం కదా, రాగి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది కాబట్టి ఇందులోకి నాన్ వెజ్ కర్రీ అయితే అద్దరిపోద్ది. సో నేనైతే మటన్ కర్రీతో ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా ఈవినింగ్ డిన్నర్లోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. హెల్తీ రెసిపీ నేర్చుకున్నాం కదా ఇవాళ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి.